నమస్కారం అండి. మనం ఈ రోజు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం నాగమాంబాపురంలో ఉన్నామండి. ఈ రోజుల్లో యాక్చువల్ గా మామూలుగా ఒక స్టేట్ కి కార్పొరేట్ హాస్పిటల్స్ పెరిగిపోతున్నాయి. ఈ రోజుల్లో కూడా ఎప్పుడు పూర్వీకుల నుంచి నేర్చుకున్న విద్యని వేదజనని గారు ఆ విద్యని ఆవిడ ఉపాసన చేసుకొని ఎంతో మందికి ఇక్కడ ఆ వైద్యం అందిస్తున్నారండి. అమ్మగారు చాలా వైద్యాలకి ఇక్కడ మందిస్తున్నారంట. ముఖ్యంగా పక్షవాతానికి, మోకాళ్ళ నొప్పులకి అండ్ కుక్క కాటికి, పైల్స్ కూడా అమ్మగారు మందులు ఇస్తున్నారండి. ఆవిడ తయారు చేసి ఇక్కడ అందరికి ఇస్తున్నారంట. బేసికల్ ఇక్కడ ఎవరికి తెలియదంట, ఇలా చుట్టుపక్కల వాళ్ళకు కూడా. కాకపోతే ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు అది క్యూర్ అయిన తర్వాత అది ఇంకొకరికి చెప్తే వాళ్ళు ఇంకొక ఇద్దరికి అలా పిలిచి ఇక్కడ అమ్మ దగ్గరికి వచ్చి మందులు తీసుకొని వెళ్తూ ఉన్నారంట. అలా సోన్స్ పర్సన్ ద్వారా మాకు తెలిసింది, ఇలాగ పలానే నాగమాంబాపురంలో ఇలా ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తున్నారు, అది చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అమ్మా నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ మీరు ఈ విద్యని మామూలుగా పూర్వీకుల ద్వారా నుంచి నేర్చుకున్నారమ్మా, లేకపోతే ఎవరి ద్వారా మీకు నేర్చుకున్నారు? మా నాన్నగారికి మేనమామ ఆయన ఆయుర్వేదం పాస్ అయ్యారు, చెన్నైలో పాస్ అయ్యారు. ఆయన చేస్తూ ఉన్నాడు, ఆయన ఫుల్ ఫ్లెడ్జ్ చాలా ఇదిగా చేస్తూ ఉన్నారు. ఆ కాలంలో డాక్టర్లు కూడా చాలా తక్కువ, బుచ్చిరెడ్డిపాలెంలో ఇద్దరే ఉన్నారు. ఆయన అన్నీ చేసేవారు. ఆయన దగ్గర నుంచి మా అమ్మగారు ఆయనతో కూడా చేస్తూ ఆయన అన్ని మెడిసిన్స్ ఇంట్లోనే చేసేవాడు. ఆయన స్వయంగా కూడా చాలా కనిపెట్టారు. ఆయన చేస్తూ ఉంటే మా అమ్మగారు దాన్ని నేర్చుకున్నారు. మా అమ్మగారు దాన్ని తను పోయేదాకా ఆమె చేస్తూ ఉండింది. చేస్తూ ఉంటే ఆమెతో నేను ఉంటూ నేను నేర్చుకున్నాను. కంటిన్యూ చేస్తున్నాను. ఈ విద్యని ఎంతకాలం నుంచి చేస్తున్నారు? 26 సంవత్సరాలుగా నేను చేస్తున్నాను. మా అమ్మ పోయి 26 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. మా అమ్మ చిన్నప్పటి నుంచి చేస్తూ ఉండింది. అమ్మ ఇప్పుడు మీరు చేసిన ఈ విద్యని మీ ముందు తరాలకి మీరు ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? ట్రైనింగ్ లాంటిది ఏమైనా ఇస్తున్నారా? అదే నెక్స్ట్ మా అమ్మాయి డెంటల్ డాక్టరు. సరే మేము నెక్స్ట్ ప్లాన్ చేసేదంటే మా అమ్మాయి చేస్తుందని అనుకుంటున్నాము. దాంతో కూడా మా పెద్దమ్మాయికి ఒక కూతురు ఉంది, ఆ అమ్మాయి కూడా ఇంట్రెస్ట్ ఉంది. తప్పకుండా మా అమ్మాయి చేస్తుంది. వాళ్ళకి ఏమన్నా ట్రైనింగ్ లాంటిది ఇస్తా? అది ఇక్కడికి వచ్చినప్పుడు తనకి మా అమ్మ దగ్గర ఉండేటప్పుడు తను మా అమ్మ దగ్గర చాలా రోజులు ఉండింది. అందుకని ఆమె చెప్పేదంతా బాగా అర్థం తెలుసు ఆ పిల్లకు. ఆ మందులు తీసుకొచ్చి ఆమెకు హెల్ప్ చేసేయడం ఇవ్వడం చేస్తూ ఉండింది. ఆ అమ్మాయికి బాగా తెలుసు అనమాట. తెలుసు. అందుకని నేచురలీ తను నా తర్వాత తనే చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఇప్పటి వరకు ఎంత మందికి ఇలా మీరు వైద్య సేవలు అందించుంటారమ్మా? వారంలో 2-3 తప్పకుండా వస్తుంటారు. ఫ్రెష్ గా తగిలిన వాళ్ళు వస్తే మట్టుకు డెఫినెట్ గా వాళ్ళు 1 month 2 months లో రికవర్ అయిపోతారు. కొంచెం 1-2 సంవత్సరాలు అవుతుంది అనుకోండి, కొంచెం టైం పడుతుంది. వాళ్ళు వేరే మెడిసిన్స్ వాడుంటారు కదా, ఆ మెడిసిన్స్ అంతా ఇదయ్యి వాళ్ళ బాడీలోంచి డిటాక్స్ అయిపోయి తర్వాత ఈ మెడిసిన్ లోపలికి పోయి పనిచేసేదానికి. కానీ కొంతమందికి నేను ఇప్పుడు ఇచ్చిన వాళ్ళలో 2-3 daysలోనే రికవరీ చూచాను నేను. వాళ్ళు వచ్చి నా దగ్గర చెప్పి 6 మాత్రలు ఇస్తే 4 రోజులకే నేను బాగున్నానమ్మా, నాకు యాక్షన్ వస్తుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అలా అమ్మ ఉండంగా అయితే చాలా మంది రెడ్లు, ముఖ్యంగా రామచంద్రారెడ్డి అని ఇక్కడే ఉన్నారు, జొన్నవాడదారులు. అక్కడి నుంచి ఆయన చాలా మందిని తీసుకొచ్చేవాడు, చెన్నై నుంచి తీసుకొచ్చేవాడు. వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. వచ్చి అంటే బెడ్ రిడన్ అయిపోయిన, టోటలీ బెడ్ రిడన్ అయిన పేషెంట్ని కూడా వాళ్ళు మళ్ళా 2-3 నెలల్లో రికవర్ అయిపోయి వాళ్ళే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు నేను చాలా మంది చూస్తున్నాను నా అనుభవంలో. అంటే మా పక్షవాతానికి ఎన్ని రోజులు, అంటే ఇన్ని రోజులు? పక్షవాతానికి ఒక కోర్స్ లేదు. సపోజింగ్ ఇప్పుడు తగిలింది, ఇమీడియట్ గా వచ్చేసారనుకోండి, అంటే పక్షవాతం అటాక్ అయిన వెంటనే వితిన్ 24 hours తీసుకొచ్చేసారనుకోండి, అప్పుడు ఒక 1 week 10 days లో రికవర్ అయిపోతారు, బాగా రికవర్ అయిపోతారు కంప్లీట్లీ. మేబీ ఇట్ మే టేక్స్ 1 month. వాళ్ళు వచ్చిన వెంటనే అప్పటికప్పుడు మీరు రెడీ చేసుకో ఉంటారు కదా, మా దగ్గర ఉంటుంది కదా.
మేము రెడీ చేసుకోవాలి. ఈ మెడిసిన్స్ అంతా మేము తయారు చేసి పెట్టుకుంటాం. మేమే సొంతంగా అన్ని కలెక్ట్ చేసుకొని ఇంట్లోనే మా వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ నాకు హెల్ప్ చేస్తారు. వాళ్ళు చేసిన తర్వాత దాన్ని తయారు చేసి పెట్టుకుంటాం. ఎప్పుడు పెట్టుకుంటే వాళ్ళు రాగానే దాన్ని ఇస్తాం అన్నమాట. అది అమ్మా ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ అవన్నీ ఏమైనా మీరు ఇక్కడ పొలాల్లో ఏమైనా పండించుకుంటారా, లేకపోతే పొలాల్లో ఇప్పుడు మందులు కొట్టడం వల్ల చాలా హెర్బ్స్ అంతా డై అయిపోయాయమ్మా. లేకుంటే మునుపు ఉండేవి, ఇప్పుడు లేవు. కానీ అన్ని మేము కొనాల్సిందే. ఇప్పుడు హెర్బల్ అంటే కూడా బయట ఇప్పుడు కెమికల్స్ వేసి పండిస్తున్నారు, ఆర్గానిక్ గా పండించేవని మీరు ఎలా అంటే అవి ఎలా? ఇప్పుడు మా తాతయ్య కాలం నుంచి ఇచ్చే ఒక మెడిసిన్స్ ఇచ్చే ఒక అంగడి ఉంది. ఆ అంగడిలో ఇప్పుడు వాళ్ళకు 3 తరాలైంది, మాకు 3 తరాలైంది. వాళ్ళ దగ్గర నమ్మకంగా తప్పకుండా దొరుకుతుందని మేము వాళ్ళ దగ్గరికే పోతాం. వాళ్ళే. మీ అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నారు, మీ అమ్మగారు ఇలాంటి కేసులు చాలా చూసారు. చాలా చూసింది ఆవిడ ట్రీట్ చేసే టైంలో మీరు ఏదన్నా అంటే చాలా క్రిటికల్ ఇది కేసు, ఇలాంటిది సాల్వ్ చేయలేంది, అలాంటిది ఏదైనా మీ అమ్మగారు ఏమైనా సాల్వ్ చేసింది? ఒక 2-3 ఇన్సిడెంట్స్ చెప్తాను నేను. శ్రీశైలం నుంచి ఒక పోలీస్ ఆఫీసర్, ఆయన భార్య తీసుకొచ్చేది. ఆయన నిజంగా ఆమెను ఎలా ట్రీట్ చేసేవాడంటే, కొట్టేవాడు, తిట్టేవాడు. అంటే అంత క్రిటికల్ గా ఉండింది ఆయన బ్రెయిన్. అంటే ఆయన అట్లనే ఆమె తీసుకొస్తూ ఉండేది. తీసుకొచ్చినప్పుడు ఆయనకు 3 నెలల తర్వాత ఆయన కంప్లీట్ గా రికవర్ అయ్యి మా అమ్మను శ్రీశైలం కూడా తీసుకుపోయారు. మీ మదర్ ను కూడా. తర్వాత ఇంకొక కేసు అండి. ఏ కేసు అండి అది? పక్షవాతమా లేకపోతే? పక్షవాతం. ఫస్ట్ బ్రెయిన్ కి తగులుతుంది కదా, అప్పుడు చాలా వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు. మొదటిది మాట్లాడలేరు. ఆ మాట రాకపోయేటప్పటికి ఆయన ఏం చేస్తున్నారు అనేది తెలియదు అనమాట. అందుకని ఆయన ఏం అడుగుతున్నాడో ఆమెను చాలా హింసిస్తారనమాట. అట్లానే ఆమె చాలా పేషెంట్ గా తీసుకొచ్చి మెడిసిన్స్ తీసుకొని రికవర్ అయింది. తర్వాత ఇంకొక అబ్బాయికి 9 ఏళ్ల అబ్బాయిని నేను ప్రత్యక్షంగా చూచాను. నాలుక ఇక్కడ ఉందమ్మా, గొంతులో ఏం పోదు వాడికి. అట్లాంటి పరిస్థితుల్లో ఒక ఆమె తీసుకొచ్చింది. అంటే ఏంటమ్మా అతని ప్రాబ్లం ఏంటమ్మా అబ్బాయిది? నాలుగు లాగేసింది అనమాట. అంటే లోపలికా లేకపోతే బయటకు వచ్చేసి ఇక్కడ ఉంది. అప్పుడు మెడిసిన్ లోపలికి పోవడానికి పాలల్లో కలిపేసి మెడిసిన్ పోసేది. పోసిన తర్వాత మా ఇంట్లోనే మా అమ్మ పాలు అది కలిపి వాడికి కొద్దిగా తాగించడం. వాడు కూడా అట్లనే వాళ్ళమ్మను కొట్టి తిట్టి ఎట్లా చేస్తుండేవాడు. వాడికి ఆకలి, వాడికి కడుపులోకి తినలేడు, కానీ ఏ వస్తువు లోపలికి పోదు. అట్లాంటి వాడిని కొద్దిగా నాలుక లోపలికి పోవడం నేను చూచాను. లైవ్ లో అమ్మ దగ్గర చేస్తూ ఉండేటప్పుడు మా గుడి కడుతూ ఉన్నారు. అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను. అక్కడ ఉండేటప్పుడు అబ్బాయిని తీసుకొచ్చేది ఆమె. ఎక్కడమ్మా వాళ్ళు? ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు? కావలు, అల్లూరునండి. నాకు 2 గుర్తులేదు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే కుక్క కాటుకు ఒకటి నేను చేసింది చెప్తాను నేను. ఆమెకు పిచ్చి కుక్క గచ్చింది, అల్లూరు వాళ్ళది. అది 25 ఏళ్ళు అయి ఉంటుందండి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఎవరో చెప్పారట ఈ ఊర్లో ఇస్తారని. ఒక వ్యాన్ నిండా ఆమెను వేసుకొని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆమె బిహేవియర్ చూస్తే ఆమె కింద నీళ్లు పోస్తేనే గానీ నాకుంది. భోజనం కింద పెట్టాల్సిందే కానీ ఆమె చేతిలోకి తినదు. అంటే బాడీ బాగా ఎక్కేసింది. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు హెర్బల్ మెడిసిన్ అది నేను సరే అమ్మా నేను ట్రై చేస్తాను, బాగైతే అవుతుందో లేకుంటే లేదని గంటకు ఆమెకు అది మజ్జిగలో వేసి తాగించడం, అట్లా 5-6 సార్లు చేసాం. ఒకటే రోజు నైట్ నుంచి రేపు పొద్దుటి వరకు చేసేటప్పటికి ఎర్లీ మార్నింగ్ అయ్యేటప్పటికి ఆమెకు అదంతా కంప్లీట్ గా వామిటింగ్ చేసేసింది. గ్రీన్ గా కంప్లీట్ గా వామిటింగ్ చేసింది. వామిటింగ్ చేసిన తర్వాత నాకు ఈ రోజు చూసినట్టుందండి. ఇమ్మీడియట్ గా ఆమె ఏమి మనందరం ఎందుకని ఎక్కడ ఉన్నాము అని అంటుంది. ఆవిడ ఏజ్ ఎంత ఉంటుందమ్మా? కుక్క కరిచిన ఆవిడ 40-50 అంతే ఉంటుంది. పెద్ద ఆవిడ అంటుంది. ఎందుకు వచ్చాము ఇక్కడికి అని అంటుంది. అంటే మన కాన్స్టిట్యూషన్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత వాళ్ళందరూ ఎంత సంతోషపడ్డారంటే, అంటే మీ దగ్గరికి రాకముందు ఆవిడ ఇంకెక్కడైనా చూపించారంట? ఆమెకు హాస్పిటల్లో ఇంజక్షన్స్ ఇప్పించారట, అంతకంటే ఏం చేయలేదు. పిచ్చి కుక్క కాబట్టి అంతేలా అనుకున్నారు. కానీ అక్కడ ఎవరో చెప్పారట మీరు అగ్రహారం పోతే ఆమె మందు ఇస్తుంది అని. రాత్రి తీసుకొచ్చారు. రాత్రి అంతా మా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు. అట్లా నేను గంటకు ఆమెకి ఇస్తూ 4-5 సార్లు ఇచ్చాను.
ఇచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఆమె కంప్లీట్ గా వామిట్ చేసేసింది. ఓకే. చేసేసి టోటలీ నార్మల్ గా ఎలా ఉంటారో అలా మనం ఎందుకు ఇక్కడికి వచ్చామే అని మన అన్నం మొదలు పెట్టింది. ఏం లేదు ఆమె చూడడానికి వచ్చాము. తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఆమెకు అంత అన్నం పెట్టారు, తిన్నది ఆమె మామూలుగా. తిన్న తర్వాత చెప్పారు, నీకు ఇట్లా బాగాలేకుండా వచ్చింది, ఆ అమ్మాయి మందు ఇచ్చింది. అమ్మా నీకు దీని నిండా పెరుగు తీసుకొచ్చి ఇస్తానమ్మా, నీ మజ్జిగంతా నేను తాగేసా కదా, నేను తీసుకొచ్చి సంతోషంతో క్యూర్ చేశారన్న ఆనందంలో. ఇలాంటి ఏమైనా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయమ్మా? అంటే వాళ్ళకి క్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ హ్యాపీనెస్ ని మీతో పంచుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అది అంటే ఇప్పుడు మా అమ్మ దగ్గర పెద్ద పెద్ద రెడ్లు చెన్నై నుంచి వచ్చి తీసుకున్నారండి. తీసుకున్న వాళ్ళు మళ్ళా అబ్బాయికి యాక్సిడెంట్, అబ్బాయి 30-35 years ఉంటాయి. యాక్సిడెంట్ అయిపోయి ఫ్లాట్ అబ్బాయిని తీసుకొచ్చారు. అప్పుడు కాళ్ళు చేతులు ఏం మాట లేదు, ఏం లేదు. అది టేబుల్ మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టిన తర్వాత ఆయనకు మెడిసిన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. చేసిన తర్వాత ఆయన కార్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకొచ్చి ఇన్ని పండ్లు అవి ఇవి తీసుకొచ్చి తర్వాత ఆయన ఎవరికి అక్కడ ఏమైనా కూడా అమ్మ మాకు 200 మాత్రలు పంపించమ్మా, 20 మాత్రలు పంపించమ్మా, 30 మాత్రలు వచ్చి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మ ఒక చిన్న విషయం, ఇప్పుడు మన విద్యని ఒక వచ్చిన పేషెంట్స్ కి వాళ్ళు బాగా క్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలు మనం విన్నప్పుడు మనకు అది తెలియని ఒక ఆనందం చాలా. అసలు వాళ్ళకు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో, కొంతమందిది వీళ్ళు పాపం ఎట్టున్నారో ఏమో, పాపం తీసుకోపోయారు, వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో అని ఆలోచిస్తూ ఉంటే వాళ్ళు టెలిఫోన్ చేసేదాకా ఫోన్ చేసినప్పుడు అప్పుడు మీ ఫీల్ ఎలా ఉండేది? వాళ్ళు చెప్పినప్పుడు చాలా సంతోషంగా ఉండేది. మొన్న నేను చెప్పాను కదా, ఒక ఆయన వచ్చాడు, ఆయనకు 5 సంవత్సరాల నుంచి ఈ చెయ్యి అసలు లేవడం లేదు, ఈ కాలు పట్టేసింది. పక్షవాతమే. వాడు ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నాడు, కానీ ఏం క్యూర్ అవ్వలేదు. క్యూర్ అవ్వలేదు అని అలా ఉన్నాడు, ఆయన పరిస్థితి అలా ఉంది. అప్పుడు నేను చెప్పాను, బాబు నేను ఒక 6 మాత్రలు ఇస్తాను, ఈ 6 మాత్రలు వేసుకో, వేసుకున్న తర్వాత నీకేమన్నా కొంచెం మార్పు వస్తే నువ్వు మళ్ళారా, లేకుంటే నేనేం చేయలేను అని చెప్పాను. ఓకే. 6 మాత్రలు తీసుకున్నాడు. 3వ రోజు నాకు టెలిఫోన్ చేశాడు, అమ్మ నా చెయ్యి చాలా నొప్పిగా ఉంది, అస్సలు చెయ్యి ఎత్తలేకుండా భరించలేకుండా ఉన్నాను అన్నాడు. అంటే సరేనైనా నేను ఒకటి చెప్తాను, ఆ తైలం తీసుకొని నువ్వు మసాజ్ చేసుకో, దానివల్ల నీకు కొంచెం ఉపశమనం ఉంటుంది అని చెప్పాను. చెప్పిన తర్వాత నెల్లూరులో దొరుకుతుంది, పోయి తెచ్చుకోమన్నాను. తెచ్చుకున్నాడు. 6 మాత్రలు అయిపోయిన తర్వాత మొన్న వచ్చిన తర్వాత నాకంటే కూడా ఆయన ఎంత సంతోషంగా ఉన్నాడంటే, ఆయన చాలా బాగా క్యూర్ అయిపోయిందమ్మా. ఫుల్ క్యూర్ కాదు కదా, అది కొంచెం పెయిన్ తగ్గింది. చెయ్యి కొంచెం ఇట్లా యాక్షన్ చేస్తున్నాడు, కాళ్ళు పిక్కలు పట్టుకోబోతున్నాయమ్మా, ఇప్పుడు ఫ్రీగా ఉంది, నాకు చాలా ఫ్రీగా ఉంది, చాలా బాగుందమ్మా అన్నాడు. అలాంటివి చాలా వస్తుంటాయమ్మా. ఇప్పుడు తీసుకుపోయిన వాళ్ళు అంతా బాగా అయిన తర్వాత, అమ్మా నీ దయ వల్ల బాగా, అది ఎప్పుడు కూడా మన దయ అంటూ ఏముండదు. ఆ కామాక్షమ్మ అని ఒక ఉంది, ఆమె చేయిస్తుంది, నేను చేస్తున్నాను. మనది కామాక్షమ్మ. మీరు అమ్మవారిని బాగా 3 తరాల నుంచి మేము జనవాడ కామాక్షమ్మ భక్తులు. మా తాతగారు అక్కడ మేము చలివేందర్లంతా పెట్టాము, అన్నదానాలు చేస్తాము. మాకు ఇల్లు ఉంది అక్కడ, మాకు ఇల్లు కూడా. అమ్మా ఇప్పుడు బయట ఊర్ల నుంచి వస్తారు కదమ్మా, వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఒక సపోజ్ ఇక్కడే ఉండాలి చేయాలి అని అంటే వాళ్ళకి ఏమైనా ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా అకామిడేషన్ అలా తీసుకోవడానికి ఏమైనా ఉంటుందా? ఇక్కడ ఏం రారు, పంపించేయడమే. వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు అంటే ఇందాక అన్నారు కదా, ఒక ఆవిడ వచ్చింది, ఆవిడకి ఏదో 24 hours ఇక్కడే మనం ఆ రోజు మా ఇంట్లో ఉండిందా, వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మా ఇంట్లో ఉన్నారు. అలాంటిది ఏదైనా కేసు అలాంటిది, ఆమె పరిస్థితి అలాంటిది. మీరు కేసుని బట్టి ట్రీట్మెంట్ యాక్సిడెంటల్, యాక్చువల్లీ నాట్ తలుచుకున్నది కాదు. అమ్మా నువ్వేమన్నా ఇయ్యమ్మా, కొంచెమైనా బాగా అయితే అవుతుందిలే అమ్మా అని వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్తూ ఉన్నారు. నేను సరే నేను ఇస్తాను, నాకేం అడ్డం లేదు అని చెప్పి రాత్రి మేల్కొని ఆమెకు గంటకు ఇస్తూ వచ్చాను. అది బై గాడ్స్ గ్రేస్ ఆ అమ్మ లేవడం, మాట్లాడడం అసలు నాకే ఆశ్చర్యం. వచ్చినప్పుడు కింద నీళ్లు పోసి తాగుతూ ఉండేది. ఇట్లా ఉందమ్మా మా పరిస్థితి, ఆమె ఎంత యాక్టివ్ గా ఉండేది, చాలా బాగా పనిచేసేది, ఇట్లా అయిపోయిందమ్మా మా పరిస్థితి అని వాళ్ళు చాలా బాధపడ్డారు. పోయేటప్పుడు కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోయారు, చాలా హ్యాపీగా అయ్యారు. అయితే అమ్మా మీకు చిన్న డౌట్ అడగొచ్చా? మీరేం చదువుకున్నారమ్మా? నేను PUC దాకా చదువుకున్నాను, విఆర్ కాలేజ్. ఎప్పుడమ్మా? నేను 59లో
59 లో వావ్ 59 లో నేను SSLC పాస్ అయ్యాను. 60 లో PUC పాస్ అయ్యాను. 61 మార్చి లో పెళ్లి అయిపోయింది. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుండే? మా ఆయన మెకానికల్ ఇంజనీరింగ్ బేసికలీ. దుర్గాపూర్ లో ఒక 12 years పనిచేశారు. దాని తర్వాత ఇండియా ఫైల్స్ కలకట్టాలో ప్రైవేట్. అంటే మీరు సార్ తో పాటు మీరు జర్నీ చేసేవారా? ఫుల్. మరి అలా జర్నీ చేసి మళ్ళీ ఈ మెడిసిన్ అది చూడండి, అది ఆయనతో కూడా పోతే అప్పుడు మేము 4 sisters కదా, 4 పెళ్లిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టారు, అంతా అయిన తర్వాత నేను మా అమ్మకు నేను క్లోజ్, అందుకని ఆమెకు ఏ ప్రాబ్లం వచ్చినా నన్ను పిలిచేది. నేను 3వ దాన్ని. మా ఆయన దేవుడు ఇంటి వాడు అనమాట. మా అమ్మ చిన్న లెటర్ రాసి, అప్పుడంతా లెటర్స్ ఇప్పుడైతే ఫోన్స్ మొబైల్స్ లెటర్స్ రాస్తే చాలు. మా పిల్లలు ఇద్దరిని ఆయన సొంతంగా చూసుకుంటూ, 3 పిల్లలు నాకు. ఒక అమ్మాయి మా అమ్మ దగ్గర ఉండింది, చిన్న అమ్మాయి. పెద్దవాళ్ళు ఇద్దరు స్కూల్ కూడా పోయేవాళ్ళు. ఆయనే వాళ్ళు నాకు ఒక సర్వెంట్ ఉండి, ఫుల్ టైం సర్వెంట్ ఉండింది. తను వంట గింట చేసి పెట్టేది. వాళ్ళిద్దరిని ఆయన చూసుకుంటూ ఆయన దగ్గర పెట్టుకొని నేను 1-2 నెలలు మా అమ్మతో నేను ఉంటే ఆయన చూసుకుంటూ నేను అలా హెల్ప్ చేస్తూ వచ్చాను. ఆ హెల్ప్ చేస్తూ రావడంలో 1973 లో మా నాన్నగారు చనిపోవడం. తర్వాత మా అమ్మాయి ఆమె జనవరిలో చనిపోయింది, మా అమ్మాయి మార్చిలో పుట్టింది. పుట్టిన తర్వాత నేను 3 నెలలు ఇక్కడ ఉన్నాను కదా. దాని తర్వాత నేను వస్తూ పోతూ ఆమెకు బయటకు తిరగడానికి లేదు కదా. అప్పటి నుంచి నేను బాగా ఇంకా అమ్మకి దగ్గర మెడిసిన్ ఇవ్వడంలో మట్టుకు ఆమె ఎవరిని ఇన్వాల్వ్ చేసేది కాదు. మెడిసిన్ చేయడంలో అది ఆమె చెయ్యే ఉండాలి. ఎవరైనా 2 గంటలప్పుడు వస్తారు, అమ్మ నువ్వు ఫోన్ చేస్తున్నావు కదా, ఎందుకమ్మా పోతా అంటే, లేదు నేను మాట్లాడాలి అని చెప్పేసి ఆమె పోయి పర్సనల్ గా మాట్లాడుకొని, అయితే మేము ఆ మాటలంతా వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మా అమ్మాయిని అడిగినా కూడా అన్ని చెప్పేస్తుంది. ఏమేమి తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అన్ని చెప్పేస్తారు. కుక్క కాటికి ఏం తినాలి, ఏం తినకూడదు అని చెప్పేస్తారు. తర్వాత అన్ని పర్సనల్ గా అన్ని మంచి తినదు కానీ ఆమె ఏమేమి చెప్తుంది అన్ని చెప్తారు వాళ్ళు. అమ్మ ఇప్పుడంటే ఈ పక్షవాతానికి గానీ, కుక్క కాటికి గానీ, మోకాలు నొప్పులకు గానీ, పైల్స్ గానీ మీరు మెడిసిన్ ఇస్తున్నారు కదా, ఈ మెడిసిన్ ని వాడేటప్పుడు వాళ్ళకి డైట్ కూడా ఇస్తారా? ఇలా పక్షవాతకి మట్టుకు పాంప్లెట్ ఇస్తాము, ఫుల్ గా డీటెయిల్స్ రాసి పెట్టాము. రాసి పెట్టిన దాన్ని వాళ్ళు చదువుకోవాలి. మేము ముందు ఇక్కడ ఒకసారి కరెక్ట్ గా వాడితేనే అందులో దాంట్లో ఏమన్నా ఒక తేడా చేశారంటే నేను ఇంకేం చేయలేను అని చెప్పేస్తాను. నేను ఇక్కడ ఈరోజు నాకు గుడి తినాలండి అంటే నేను చేయలేను, నేను చెప్పేస్తాను. చెప్పేసిన దానికి అనుగుణంగా చేసిన వాళ్ళు, ముఖ్యంగా నాకు సూచన ఏంటంటే పేదవాళ్లలో, అంటే నా దగ్గర పనిచేసే వాళ్ళు చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, వాళ్ళు దాన్ని ఎంత కఠినంగా ఉంటారంటే అంత కరెక్ట్ గా ఉండి 15-20 రోజులకి క్యూర్ వచ్చేస్తారండి. ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారమ్మా? పెద్ద అబ్బాయి మెకానికల్ ఇంజనీరు, వాడు అమెరికాలోనే ఫోర్డ్ లో పనిచేశాడు. తర్వాత ఇప్పుడేదో సొంత బిజినెస్ పెట్టుకున్నాడు. మా అమ్మాయి కూడా అమెరికాలోనే చదువుకుంది, బయోటెక్నాలజీ. తను అక్కడే పెళ్లి చేసుకుంది. అక్కడే ఇంకొక మా వాళ్ళని చూసుకొని పెళ్లి చేసుకొని 2 పిల్లలు వాళ్ళు సెటిల్ అయిన తను జాబ్ చేస్తుంది. మా కోడలు కూడా ప్రైజ్ వాటర్ హౌస్ లో ఆమె షేర్ సంథింగ్ బిగ్ ఆఫీసర్, వాట్ ఇట్ ఈస్. తర్వాత మా 3వ అమ్మాయి వచ్చి డాక్టర్, ఆయన డాక్టర్. ఓకే, ఇప్పుడు మీ 3వ అమ్మాయినా మీ దగ్గరకు వచ్చి చూసారమ్మా? ఒక చిన్న ఇది మీ అమ్మగారి దగ్గర మీరు 3వ అమ్మాయి, ఇప్పుడు మీ దగ్గర ఆ 3వ అమ్మాయి మీ దగ్గర నేర్చుకుంటుంది. చాలా కో ఇన్సిడెంట్ గా ఉంది కదండి. వాళ్ళ అమ్మగారి దగ్గర కూడా ఈవిడ 3వ పర్సన్ అంట, వాళ్ళ అమ్మగారికి దగ్గర అయ్యి నేర్చుకున్నారంట. ఇప్పుడు ఈవిడికి పుట్టిన పిల్లలు కూడా ఆవిడ 3వ ఆవిడ ఇప్పుడు నేర్చుకుంటున్నారంట. ఇది నిజంగా కో ఇన్సిడెంట్ కదమ్మా? ఆ అమ్మాయికి మా అమ్మకు చాలా దగ్గర, నాకంటే పోలికే కాదు, తను వాళ్ళిద్దరు చాలా క్లోజ్. పుట్టినప్పటి నుంచి 73 లో మా నాన్నగారు చచ్చిపోయారని చెప్పాను కదా, అప్పటి నుంచి నేను మా అమ్మాయిని తీసుకొచ్చేప్పుడైనా 5-6 నెలలు ఇక్కడ వదిలిపెట్టేసి పోయేది, అట్లా అప్పుడప్పుడు ఉంటూ ఉండేది. మా అమ్మకు నాకంటే కూడా మా చిన్నమ్మాయి చాలా క్లోజ్. అందుకని తనంటే మా అమ్మాయికి కూడా చాలా ఇష్టం. తను చాలా క్లోజ్ అనమాట. ఓకే, మీకైతే మీ హస్బెండ్ మీకు బాగా సపోర్ట్ చేశారు? చాలా చాలా చాలా. సార్ క్వాలిఫికేషన్ ఏంటమ్మా? అదే చెప్పారు, మెకానికల్ ఇంజనీర్ ఆయన.
తర్వాత ఇండియా ఫైల్స్ లో ఫాయిల్ మెకానిక్ నేనేదో విన్నానమ్మా, సార్ కూడా గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పి విన్నాను. విఆర్ కాలేజీలో చదువుకున్నారు. ఓకే, సార్ కూడా వేరే వేరే దేశాలు కూడా తిరుగుతుంటారు అని చెప్పి విన్నారు, నిజమే? పోతూ ఉంటారు ఆయన. మిమ్మల్ని కూడా ఏమైనా తీసుకెళ్తుంటారా? ఎంత మాట్లాడిగా అంటే సార్ ఒకరు వెళ్తుంటారా, మిమ్మల్ని కూడా తీసుకెళ్తూ ఉంటారా? ఆయన ఈ మిషనరీ కోసం పోతుంటాడమ్మా. ఓకే, అంటే అక్కడ 6 months 1 year అలా జర్మనీ అక్కడ ఇక్కడ తిరుగుతుంటాడు, పోతాడు, 6 నెలలకు వస్తుంటాడు. అసలు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆయన పిల్లల్ని పట్టించుకోవడం అదంతా ఆయనకు ఒకటే పని. అంటే మొత్తం పూర్తి బాధ్యత మీరు తీసుకున్నారు కదమ్మా అని అనుకోవచ్చు. అని అట్లా ఏం చెప్పలేము, ఇద్దరు కలిస్తేనే ఏదన్నా చేస్తాం కానీ ఒకరు కలిస్తే అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా. ఆ టైంలో సార్ అలా వెళ్ళినప్పుడు మీరు అమ్మగారి దగ్గర ఉండేవాళ్ళు? నేను పిల్లల్ని పెట్టుకొని అక్కడే ఉండేదాన్ని, నేను ఒకదాన్నే ఉండేదాన్ని. ఒకదాన్నే ఉండే నైజీరియాలోనూ నేను ఒకదాన్నే ఉన్నాను, ఘానాలోనూ నేను ఒకదాన్నే ఉన్నాను. ఘానాలో ఉండేటప్పుడు నా పిల్లలు కూడా లేరు. నైజీరియాలో ఉండేటప్పుడు మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి ఇద్దరు ఉన్నారు. మా అబ్బాయి అప్పుడే అమెరికా వెళ్ళిపోయాడు. ఓకే, అక్కడ ఉన్నారు, కంపెనీ ఉండింది. అమ్మా ఇప్పుడు పక్షవాతానికి ఎన్ని రోజులు కోర్సు, ఎన్ని రోజులు ఉంటుందమ్మా? అమ్మా దీనికి కోర్స్ అంటూ ఏం లేదు, ఇన్ని రోజులు అట్లా ఏం ఇట్లా లేదు, దీనికి కోర్సు లేదు. మనం ఒక 5-6 రోజులకి ఇస్తాం. వాళ్ళు ఫస్ట్ చూస్తారు, అది బాగుండింది అనుకో తగ్గేదాకా. కొంతమందికి 1 రోజులకు తగ్గొచ్చు, కొంతమందికి 2 నెలలకు తగ్గొచ్చు. ఈ లెఫ్ట్ సైడ్ ఈ ఐను ఇది లాగేసినప్పుడు ఈ బోన్ చాలా ఇదిగా క్రిటికల్ గా ఉంటుంది. ఆ కన్ను మళ్ళా బాగా వచ్చేటప్పుడు కొంచెం టైం పడుతుంది. మిగతా ఏ ఆర్గన్స్ ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. మోకాలు నొప్పి, మోకాలు నొప్పికి అది అంటే వాయువు వల్ల వచ్చే నొప్పులు అయితే మనకు అది 40 days కోర్స్. ముందు 10 రోజులకి ఇస్తాను, చూచి మీకు కొంచెమైనా రిలీఫ్ ఉంది అని చెప్పారంటే నేను తర్వాత మిగతా 30 ఇస్తాను. లేదు వాళ్ళు 10 తీసుకొని మళ్ళీ ఇస్తారంటే అట్లా ఎట్లయినా కూడా 40 days కోర్స్ అది. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళు మోకాళ్ళ నొప్పులని వస్తారు, అది దేని వల్ల వచ్చింది అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా వాయువు వల్ల, అది చూసి చెప్పారు లేకపోతే వాళ్ళు ఏమైనా స్కాన్ అలాంటిది? స్కాన్ కి నాకేమి చూడను కూడా, నాకు తెలియని కూడా తెలీదు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు చెప్పే సింప్టమ్స్ అని చెప్తే దానికి నేను చాలా చెప్తాను. పొలాల్లో పనిచేసేవాళ్ళు, తర్వాత విఆర్ కాలేజీలో జానకిరామ్ పోలూరు హనుమత్ జానకి శర్మ అని ఆయన విఆర్ కాలేజీ తెలుగు లెక్చరర్. ఆయన బుక్స్ రాస్తాడు, ఆయన రామాయణం అదంతా చాలా రాస్తాడు. ఆయన పక్షవాయువు వచ్చినప్పుడు మా రిలేటివ్స్ ఒకరు వాళ్ళ అక్కని తీసుకొచ్చినప్పుడు ఆయన నాకుండే ఆనందం, మంచి ఆనందం అంటే ఏంటంటే ఆయనకి ట్రీట్మెంట్ చేసింది. ఆయన నన్ను పిలిచి మా అమ్మాయిని నేను మాట్లాడాలి అని చెప్పి పిలిచారు. నేను పోయి చూచాను. ఆయన అంటే నేను కూడా విఆర్ కాలేజీలో 1 year చదువుకున్నాను, మా ఆయన కూడా చదువుకున్నాడు. మా ఇద్దరికి ఆయన ప్రొఫెసరే. నేను కూడా విఆర్ కాలేజీలోనే చదువుకున్నాను. అవునా? మీకు అంటే మీరు ఎప్పుడు ఎప్పుడో చదువుకున్నాను. 2000 year. అదే సీనియర్స్ కదమ్మా. అప్పుడు అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం, అమ్మ చదివిన కాలేజీలోనే నేను కూడా చదివాను అనేసి. నేను సెయింట్ జోసెఫ్ లో 3 years చదువుకున్నాను. 8, 9, 10th రంగనాయకులపేటలో ఉండేదమ్మా సెయింట్ జోసెఫ్. రంగనాయకులపేట సెయింట్ జోసెఫ్ లో చదువుకున్నాను. దాని తర్వాత విఆర్ కాలేజీలో చదువుకున్నాను. కుక్క కాటికి ఎన్ని రోజులు కోర్సు ఉంటుందమ్మా? కుక్క కాటు 3 రోజులు మేము ఇచ్చేదేమో. 3 నెలలు వాళ్ళు పత్తే ఉండాలి. 3 నెలలు మేము ఇచ్చే మందు అయితే ఒక్కొక్కరికి బాగా, కొంతమందికి చూచాను ఇంతవరకు పడవేసి కొచ్చేసి ఉంటుంది చూడు, అట్లాంటి వాళ్ళకి 5 రోజులు ఇస్తాం. అంటే వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి వాళ్ళని ఖర్చు దాన్ని బట్టి చూసి పశువులకు కూడా ఇస్తాము, బర్రెలకు ఆవులకు పశువులకు ఇస్తాము. పశువులకు పిచ్చి పెట్టేదానికి ముందు తీసుకొస్తే ఇస్తే 3 రోజులు ఇస్తాం. 3 రోజులు ఇచ్చిన తర్వాత తగ్గిపోతుంది, తెలుస్తుంది అనమాట. ఇది ఏమవుతుంది మనుషులకి ఏమవుతుందంటే అది కొంచెం వాడిపోతుంది, ఉండే గాయం అంతా మానుతుంది, తెలుస్తుంది. 3 రోజులు ఇస్తాము. 3 నెలలు పత్యం ఉండమని చెప్తాము, అంతే. ఇది పైల్స్ కు వాళ్లకు ఉండే పరిస్థితిని బట్టి బ్లడ్ పడుతుంది, చాలా బాగా రెడ్ గా ఇదిగా ఉంది. అట్లా ఉండేటప్పుడు దినానికి 4 సార్లు వేసుకోమని చెప్తాం మేము ఇచ్చే మందు. చేసుకుంటే ఒక వారం రోజుల లోపల ఆ బ్లడ్ పడడం అది ఇది తగ్గిపోతుంది. తగ్గిపోయిన తర్వాత దాని తర్వాత అది కొంచెం కొంచెంగా అది ఎంతవరకు మానుతుందో అంతవరకు ఇస్తాం.
ఇప్పుడు వీళ్ళల్లో అదిగో వాడి భార్యకి వచ్చాను నేను. వాడి భార్యకి ఇచ్చాను. వాడికి ఇచ్చా అంటే ఇక్కడ ఉండే వాళ్ళలో వాడికి ఇచ్చాను. ఓకే సార్, సర్జరీ చేయాలనేది రికవర్ చేశారా? ఓకే, అట్లా. అమ్మ ఇప్పుడు ఇంకోటి కూడా చెప్పారు కదా పైల్స్ అని చెప్పేసి, వాటికి ఏమైనా కోర్స్ ఉంటుందా? అంటే ఇన్ని రోజులు వాడాలి? ఏం లేదు, నేను చెప్తాను. పైల్స్ గురించి నేను చెప్పింది. పైల్స్ గురించి అది బ్లడ్ పడుతూ ఉంటుంది, చాలా సివియర్ గా ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తామంటే దాన్ని 3-4 రోజులు ఒక పూటకు 4 సోర్లు వేసుకోమని చెప్తాం. అంటే బ్లడ్ పడే స్టేజ్ లో ఉంటాయి. చేసుకుంటే ఒక వారం రోజులు 2 రోజులు పట్టింది. ఒక వారం రోజులకి కొంచెంగా తగ్గుతూ వస్తుంది. తగ్గుతూ వస్తే దాన్ని కంప్లీట్ గా తగ్గేదాకా 20 రోజులు కావచ్చు, 4 రోజులు కావచ్చు ఇస్తాం. ఓకే ఓకే. దీనికంతా కూడా మీరు ఇచ్చే ముందు డైట్ చెప్తారు. ఈ డైట్ ప్రకారం మీరు పాటిస్తేనే ఈవిడిచ్చిన మెడిసిన్ పనిచేస్తుంది. అలా కాకుండా అవి వేసుకొని మళ్ళీ మన పాటికి మనం తింటే మాత్రము అది ఎలాంటి రిజల్ట్ చూపించదు అని చెప్పేసి అమ్మ చెప్తున్నారండి. చూసారు కదండి, ఇప్పుడు ఏవైతే డ్యామేజ్ అయినాయి, మోకాలు నొప్పులు కానివ్వండి, పైల్స్ కానివ్వండి, కుక్కగాటు కానివ్వండి, పక్షవాతం కానివ్వండి, వాటన్నిటికి కూడా ఎలాంటి మెడిసిన్ ఇచ్చే ముందు కూడా ఒక నెల రోజులు ఉన్నా గానీ ఆవిడ ఇవ్వరంటండి. జస్ట్ ఒక 10 రోజులకి ఇస్తాను, అది వాడండి. అది మీకు రిజల్ట్ కనిపిస్తేనే మిగతా రోజులు తీసుకెళ్ళండి. ఏ మాత్రం రియాక్షన్ వచ్చినా అది వాడొద్దు అని ఖరాఖండిగా చెప్తున్నారు. మీకు రిజల్ట్ కనిపిస్తేనే ఆ మెడిసిన్ వాడండి, లేకపోతే వద్దు అని అంటున్నారు. అంతే కదమ్మా? ఈ రోజుల్లో కూడా ఆయుర్వేదిక్ మందు వల్ల ఎంతో లక్షలు మనం ఖర్చు పెట్టి చేసుకునే ఆపరేషన్లను కూడా అమ్మగారు కొంచెం చిన్న మెడిసిన్స్ తోనే నయం చేస్తున్నారండి. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఉంటే మీరు కూడా నేరుగా రావచ్చు, అమ్మని డైరెక్ట్ గా మీట్ అవ్వచ్చు, మీకు కావాల్సిన మెడిసిన్ తీసుకోవచ్చు. అమ్మ చెప్పినట్టు ఒక 10 రోజులు వాడండి, మీకు క్యూర్ అయితే తర్వాత మిగతా రిమైనింగ్ డేస్ తీసుకొని పర్ఫెక్ట్ గా ఆవిడ చెప్పిన డైట్ ఫాలో అవుతూ హెల్దీగా మంచి ఆరోగ్యవంతులుగా వెళ్ళాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అమ్మా. ఇవన్నీ మీయేనమ్మా ఈ పొలాలు ఇవంతా కూడా? అంతా నాదేనమ్మా. అవునా? ఏం పండిస్తుంటారమ్మా ఇక్కడ మామూలుగా? ఇక్కడ ఇంతవరకు లీజ్ ఇచ్చున్నాను, మల్లెలు, సన్నజాజులు అవి వేస్తున్నారు. ఇది మామిడి తోట. అమ్మా ఇక్కడంతా మీరు అంటే ఇప్పుడు అంతా కూడా కెమికల్స్ అవి వేసి ఇచ్చేస్తున్నారు కదా, మీరు ఇవన్నీ కూడా మీరు కెమికల్స్ తోనే ఇచ్చేస్తున్నారా లేకపోతే ఆర్గానిక్ గా ఏమైనా? ఆర్గానిక్ గా ఒక 6.5 acres వేస్తాను. దాన్ని మా పెద్దమ్మాయి వచ్చి ఉండింది, అమెరికాలో ఉండింది కదా. మా ఆయన చచ్చిపోయిన తర్వాత నేను ఒకదాన్ని ఉన్నాను కదా, ఏదో ఒక కాలక్షేపం ఉంటుంది, నువ్వు ఆర్గానిక్ చేయని చాలా ఫోర్స్ చేసింది నన్ను. కానీ చాలా లాస్ వస్తుందమ్మా, ఆర్గానిక్ అంత ఈజీ కాదు అన్నాను. మేము ఇస్తాం కదా డబ్బులు, దాంతేముంది, నువ్వు చెయ్యి అన్నారు. ఫస్ట్ 2 years చాలా. ఈ అబ్బాయి నాకు అంతా హెల్ప్ చేసేది. అవునా? హరి గారా? నేనే చేయనమ్మా. సార్ రండి సార్. శ్రీహరి గారు, నేను అమ్మకి ఫోన్ చేసిన ప్రతిసారి మా హరి చెప్పాలమ్మా అని మీ పేరే విన్నాను సార్ నేను చాలా వరకు. అంటే అమ్మగారితో మీకున్న అనుబంధం ఏంటండి? మాది 40 ఏళ్ళు మేడం. మా నాన్న ఒక 30 ఏళ్ళు చేశారు, నేను ఒక 15 ఏళ్ళు. అంటే మీరు కూడా మీ పూర్వీకులు తరతరాలుగా కూడా వచ్చి అమ్మ దగ్గర వచ్చి సేవ చేస్తూనే ఉంటారు. అంటే అమ్మ దగ్గర కూడా చేశారండి? మా నాన్నగారు చేశారు. ఓకే, మీ నాన్నగారు వచ్చి అమ్మవారి దగ్గర చేశారు, మీరు అమ్మ దగ్గర చేస్తారు. ఇదే విలేజ్, ఇక్కడే మా పాత ఇంటికి ఆపోజిట్ ఉండాలి. ఇప్పుడు అమ్మ పొలాల్లో ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడ రావాల్సి వస్తుంది. ఓ అదే సంగతి. ఓకే. మరి మీకు అంటే అమ్మ మెడిసిన్స్ అవన్నీ తయారు చేసేటప్పుడు మీ హెల్ప్ కూడా అలా తీసుకుంటుందా? ఖచ్చితంగా అమ్మ చెప్తా ఉంటే దగ్గర నుండి చేస్తా ఉంటాను. ఒక రకంగా మీకు కూడా నేర్పిస్తున్నారు అనమాట? నేను నేర్చుకుంటున్నాను. మీకే ఇంట్రెస్ట్ వచ్చిందా అండి, లేకపోతే అమ్మ ఏమైనా బలవంతంగా నేర్పిస్తున్నారా, లేకపోతే మీకే ఇంట్రెస్ట్ వచ్చి నేర్చుకుంటున్నారా? అంటే ఇప్పుడు పేషెంట్లు వస్తారు కదా మేడం, వాళ్ళు బాగా అయ్యారని రిజల్ట్ చూస్తే సరే ఇది చేస్తే బాగుండ్రా, ఇది ఉపయోగపడద్దురా నలుగురికి, అమ్మ ఏదైనా చెప్పింది చేయాలి, చేస్తే బాగుంటదని దగ్గర అమ్మ చెప్తా ఉంటది. ఒక్కొక్కటి స్టెప్ చేస్తా ఉంటాం. మాకు చూపించరా అమ్మ మీరు మెడిసిన్ తయారు చేసేది? తప్పకుండా చూపిస్తాను. అదేమ్మా. మీరండి? మొత్తం విలేజ్ ఎవరు కావాల్సిన అందరూ సపోర్ట్ చేస్తారు. ఓకే. ఇక్కడ ఇంకొకరికి ఎవరికో మెడిసిన్ ఇచ్చారని చెప్పారమ్మా? వీడికి పక్షవాయువుకి ఇచ్చాను. పక్షవాతానికి ఇచ్చారమ్మా? అంటే మీకు పక్షవాతం అటాక్ అయిన వెంటనే వచ్చారా, లేకపోతే పక్షవాతం అయ్యింది? నాకు అదేందో తలకాయ రకంగా ఉన్నిందమ్మా, హాస్పిటల్ తీసుకుపోయింది. అక్కడ పక్షవాతం 24 గంటలు వచ్చేస్తున్నాను, పడిపోతాను అన్నారు.
అప్పుడు నేను చెప్పా. చెప్పి ఈయన చేసాడు, అమ్మ లేదు హైదరాబాద్ లో ఉంది. ఈయన చెప్పిన తర్వాత ఈయన చేశాడంటే నువ్వు తొందరగా వచ్చేసి తీసుకొచ్చేసి ఇంటికన్నాడు. తీసుకొచ్చింది మీరు అప్పుడు ఆ టైంలో అంటే మనకి ఏం అర్థం కాలేదు. నేను ఏడుస్తా ఉన్నాను. ఎట్నే ఫోన్ నెంబర్ ఉన్నింది ఆయనది, శ్రీహరి ఫోన్ నెంబరే. అప్పుడు ఆయనకి ఫోన్ చేశానయ్యా, శ్రీహరి ఆ కాలేజీ పడిపోద్ది అంటే, రాత్రిగా పడిపోద్ది అంటే, ఇప్పుడు అర్జెంటుగా 2 లక్షలు కట్టేసి హాస్పిటల్ చేర్చిమన్నారమ్మా. అన్న తర్వాత అన్నమాయన ఏడుస్తా ఉండలేక, నువ్వు ఎందుకు అక్క ఏడ్చేది, అమ్మ ముందు నూరుతుండా, నువ్వు పని చేస్తుంటివి, నువ్వు తీసుకురా అక్క ఇంటికి తొందరగానా అని చెప్పి అన్నాడు. వాళ్ళు పంపిలా నన్ను, కాగితాలు ఎన్ని తీసి అస్త్రాలు అవి తీసేసి పంపిలా, ఇక్కడే ఉండాలా నువ్వు పోన్నాడు. నా కాడ ఏం లేదయ్యా, నేను తీసుకోపోయి నేను ఇచ్చేదానికి నా కాడ 10 పైసలు లేదు, నేను పావాలా ఒక అమ్మ కాడ పని చేస్తున్నాను, నేను మహాతల్లి కాడ పని చేస్తున్నాను, ఆమెను అడిగి 10 రూపాయలు తీసుకొచ్చి ఆమె చూపించాల్సిందే కానీ నేను నా కాడ ఏం లేదని చెప్పేసా. చెప్పిన ఆయన అంటే అప్పుడు ఈమె మొండి తిన్నట్టుందా, డాక్టర్ మొండి తిన్నట్టుందా, సరే పంపించేసిండి మేడం అని చెప్పాడు. అప్పుడు తీసుకొచ్చేసిన రాత్రి ఆ ఆవుల దొడ్లో కూర్చొని మా ఆయన నేను ఇద్దరు ఏడ్చుకుంటున్నారు. శ్రీహరి వచ్చాడు. ఆయన వచ్చి ఎందుకు అక్క ఏడుస్తున్నా చెప్పి అమ్మకు ఫోన్ చేశాడు. మా సార్ పంపించాడు హైదరాబాద్ కి. ఆయన కూడా చెప్పాడు గ్యారంటీగానే పడిపోద్ది కాసేపు డాక్టర్ అమ్మ చిత్రమ్మ అమ్మ కూతురు. ఆమె పోతే ఏమే నువ్వు హాస్పిటల్ చేర్పించుకుంటావా లేకపోతే అమ్మ ముందు పెట్టుకుంటావా అని అన్నది. అమ్మ నాకేం దిక్కు తెలియలేదంటే నేను అన్నా. ఏమని నీ ఇష్టం అనింది. అమ్మకు ఫోన్ చేసి అమ్మ చెప్పింది, ముందు పెట్టించు అనింది. ఆమె సరేనమ్మా నీ ఇష్టం అని చెప్పేసిన. ఆమెనేమంటే శ్రీహరి చేత పెట్టించేసింది ముందు. పొద్దున్నే ఉదయాన్నే మాత్ర వేసేసిండ్రు, ఇంక అంతే. ఇరోషనాలు 5 years అయింది మేడం, ఇంతవరకు పక్షవాతం వచ్చింది లేదు. MRI స్కాన్లు ఆ స్కాన్లు ఎట్లా పోయాయి? వాడారండి మెడిసిన్? అది 6 days 8 మాత్రలు ఇచ్చారు, 8 తిన్నాను. పక్షవాతం వచ్చిన మనిషిని క్యూర్ చేసిన లైవ్ లో మనకి కనిపిస్తుంది ఇక్కడ. మంచి కష్టపడి అమ్మ పని చేసుకుంటాను, నేను పాచి పని చేస్తాను. కాళ్ళు దిగబడతాయి అయినా ముందు కొడతా. ఇప్పుడు కాలు నొప్పులు గిన్నెప్పుడు ఏదైనా వచ్చిందంటే అమ్మ ఉంది కదా, ఏదైనా వచ్చినా మనకి అమ్మ ఉంది కదా. ఏమో తల్లి మాకేమో మహా తల్లి వల్ల ఆయన తిరగతా చేస్తున్నాడు. మంచాన కొంచాన పడుకోకుండా నా చావు చేయకోకుండా ఆ మహా తల్లి వల్లనే నాకు ఇది స్టార్ట్ అయినప్పుడు తలకాయ అనేది ఏం అర్థం అయ్యేటట్లేదు. తలకాయలు ఆడిపోయిన తర్వాత ఆయన గడ్డలు కట్టేస్తున్నారు తలని చెప్పాడు. కట్టేస్తుండి అని చెప్పేసి చలాన్ని లెక్కిచ్చేసారు, పండు పెట్టేశారు. ఓ అమ్మ గందరగాలం చేసేసారు. శ్రీహరి చెప్పిన అసలు ఈ ముందే మర్చిపోయినా నేను. కార్పొరేషన్ హాస్పిటల్స్ కదండి, మరి ఆ మాత్రం షో అయిపోతే మరి మీ దగ్గర మేము ఎలా డబ్బులు కట్టించుకోవాలి అనుకుంటారు కదా. అవునమ్మా, మొన్న వచ్చేసినాము అట్లా తల్లి ఇచ్చింది. ఇక్కడ ఇప్పుడు ఇది 3వ సంవత్సరం అమ్మా, బాగానే ఉన్నాడు. ఇప్పటికి ఏమి మందు కొట్టించా. ఇంకా మీ అనుభవం ఏంటండి? మేము మా తాతోళ్ళు చేస్తున్నారు ఆయన దగ్గరే, మా నాన్నోళ్ళు చేస్తున్నారు వాళ్ళ అమ్మ దగ్గరే. ఇప్పుడు మళ్ళా నేను చేస్తున్నా. 3 తరాల నుంచి నేను, మా తాతోళ్ళు మా నాన్నోళ్ళు వీళ్ళ అమ్మ దగ్గర చేశారు. మా ఇంట్లో ఉండేది అమ్మగారు చేస్తున్నది, మా అన్నోళ్ళు కూడా చేస్తున్నారు వీళ్ళ అమ్మ దగ్గర. ఇప్పుడు నేను లాస్ట్ అయింది, మేము 3 అన్నదమ్ములు. నేను లాస్ట్ అయిన ఇప్పుడు నేను 3 అయింది. వీళ్ళకి 3వ నెంబర్ అనేది బాగా లక్కీగా కలిసి వచ్చిన నెంబర్ లాగా ఉందమ్మా. అందరూ 3వ నెంబర్ వాళ్ళే అమ్మ దగ్గర స్టాండర్డ్ అయిపోతున్నారు. మీరండి అమ్మ ఏమైనా మంది ఇచ్చిందండి? మీకు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది? ఏంటండి మీ వైఫ్ కి ప్రాబ్లం? ఓకే. ఒక నెల హాస్పిటల్లో చూపించామండి, తగ్గలేదు. లక్షలు అడిగారు. ఇక్కడ బుచ్చిలో కూడా ఆయుర్వేదం ముందు కూడా చూపించాం, తగ్గలేదు. అమ్మ దగ్గర వచ్చిన మాట ఒక 10 రోజుల కల్లా అమ్మ ముందు తిన్నాక ఆపరేషన్ చేయించుకోవాలా 40 వేలు సెట్ చేసుకున్నారు. ఏం వద్దు అవసరం లేదు ముందు ట్రై చేయమని చెప్పా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆపరేషన్ ప్రిపేర్ అయిపోయారు. నువ్వు వద్దు గమ్ముగా ఉండు, వాళ్ళు ఏదో డబ్బులు ఎక్కువ ఉన్నాయోనండి అదే కొంచెం ఏమార్చి ముందే అని చెప్పా చిన్నగా చెప్పేసాడు. రిజల్ట్ ఆయన అడగండి. ఎలా ఉండిందండి? అంటే బ్లడ్ పడే బ్లడ్ మేడం బాగా ఎక్కువగా జాస్తి అయింది. అన్నం కూడా చెప్పారు తగ్గద్దా లేదంటే మన ముందు భయపడిపోయి ఉంటారు సార్. అంటే ఆ బ్లడ్ అదంతా చూసి భయపడి ఏం చేయాలనేది ఆలోచన వచ్చిండదు. ఎక్కువగా 10 రోజులు వాడితే
ఇప్పుడు పూర్తిగా ఏం లేదా? ఏం లేదు మేడం, బాగుంది. అంటే సార్ ఒక్కసారి వన్స్ ఆ మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం రాదు అని అంటారా? రావచ్చు మేడం, రావచ్చు. హీట్ కి సంబంధించింది కదా అది, వాళ్ళు తినే ఫుడ్ కి దానికి సంబంధించి రావచ్చు. కానీ వచ్చినా మన ముందు వేసుకుంటే మళ్ళీ ఎప్పుడు అలా రికవర్ అయిపోతుంది. కాకపోతే ఇంకోటి, అమ్మ ఇచ్చిన అదే ఫుడ్ డైట్ గాని కంట్రోల్ చేసుకుంటే ఫ్యూచర్ లో రాకపోవచ్చేమో కదా? అవును మేడం. చేరిన తర్వాత ఆయన 24 గంటలు తాగేవాడు, బీడి గంటకు తాగుతాడు, ఒక రోజుకి వచ్చి కట్ట బీడీలు తాగుతాడు, తాగేవాడు. వాస్తవం కరెక్ట్ అది. ఆయన రోజు తాగాల, తాగకుండా ఉండేవాడు కాదు. అటుమింటోడు ఇప్పుడు బీడీ తాగుడు అసలు ఏం అలవాట్లు 3 సంవత్సరాల నుంచి మానేసి ఉండబట్టే శుద్ధంగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. అంటే అమ్మ మెడిసిన్స్ తో పాటు ఆవిడిచ్చిన డైట్ ను కూడా అతను కంట్రోల్ చేసుకుంటున్నాడు కాబట్టి, ఆ డైట్ ని ఫాలో అవుతున్నారు కాబట్టి 5 years అయినా కానీ మళ్ళీ అతనికి ఎలాంటి పక్షవాతం సింటమ్స్ మళ్ళీ రాలేదు. మీకు ఆ విధంగా తాగబాకు, ఊరు చిత్ర అక్కగాడ చెప్పుంది, వచ్చినప్పుడు ఆ విధంగా తాగబాకు ఉంటే హెల్త్ పాడైపోద్ది అని చెప్తే ఆయన చెప్పినా కానీ తాగేవాడు. ఇది బాగా లేకుండా ఇప్పుడు వచ్చిందో అప్పుడు ఆయన భయపడిపోయి ఆయన బీడీలు కానీ ముందు కానీ అన్ని మానేసాడు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఏదైనా పప్పరమిట్లు, ఏదైనా థమ్స్అప్ అలాంటి. ఈ మెడిసిన్ ప్రభావం ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళ మాటల్లో విన్నాము, లైవ్ లో కూడా చూసాము వాళ్ళని. ఇంకా ఎంతో మందిని కూడా నయం చేయాల్సిన వాళ్ళు ఉన్నారు. మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా నేను. 84 చూసారా అండి? 82 అంటండి ఏజ్. ఒకసారి అమ్మని చూడండి అసలు ఎంత హెల్దీగా ఉందో. అసలు ఈ రోజుల్లో ఫుడ్ డైలీ గుడికి వెళ్ళద్ది, డైలీ వాకింగ్ చేస్తుంది, ఈ ఊరు స్కూల్ గానీ టెంపుల్ గానీ అంతా వీళ్ళు స్పాన్సర్ చేస్తుంది వీళ్ళ ఫ్యామిలీ. ఈ తోటలో మా అమ్మ ఉండగా ఈ తోటలో ఈ మొదటికి ఆ స్కూల్ ప్లేస్ మాదే, ఆ తోటలో భాగమే అది. తర్వాత టెంపుల్ మా అమ్మ చాలా ఆశపడింది. ఆశపడిన తర్వాత అమ్మకు క్యాన్సర్ వచ్చింది. తప్పకుండా కట్టాలన్నది. కట్టాలంటే దేవుడు ఎలా వస్తాడో నేను చెప్తాడమ్మా. మా దగ్గర డబ్బులు లేవు, మేము ఎలా చేస్తాం? ఆమెమో చాలా ఆశపడుతుంది. తర్వాత ఏం చేసామంటే చెరుకు వేస్తున్నాం కదా, పొలాల్లో చెరుకు వేస్తున్నాం కదా, అది ఒక ఆయన తీసుకుంటానని వదిలిపెట్టేసిపోయాడు. ఆ చెరుకు కొట్టిన డబ్బులతోనే 2 సంవత్సరాలు చెరుకు కొట్టేటప్పటికి ఆ గుడి వచ్చేసింది మాకు. అంటే బయట నుంచి కూడా డొనేషన్స్ అలా ఏమి లేదు, ఒక్క రూపాయి కూడా ఒక్క చోట డొనేషన్ లేదు. మొత్తం మాదే, మొత్తం మా సొంత డబ్బులతోనే 8 ఎకరాలు చెరుకు ఆ దేవుడికి వదిలేసాం. దాంట్లో కొట్టిందా దాంట్లో బ్యాంక్ మేనేజర్లు హెల్ప్ చేశారు. తర్వాత ఫ్యాక్టరీకి వెళ్తే డబ్బులు వెంటనే వచ్చేస్తే వాళ్ళు మాకు ఇప్పుడు డబ్బులు కావాలి, ఒక 100 టన్నులు కొట్టారంటే మాకు డబ్బులు వస్తాయి అని చెప్పేసరి వాళ్ళు మాకు బ్యాచ్ ఇక్కడికి వచ్చేసేది. ఆ బ్యాచ్ పంపించేసి వాళ్ళు 100 టన్నులు కొట్టిచ్చేసేవాళ్ళు, వెంటనే డబ్బులు ఇచ్చేసేవాళ్ళు. అలా వాళ్ళు సహాయం చేశారు. ఇప్పుడు సిమెంట్ అట్లాంటి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు అందరు బుచ్చిరెడ్డిపాళెంలో మేము ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడు తీసుకునేవాళ్ళు. బ్యాంక్ మేనేజర్ వచ్చి నాకు నేను విగ్రహాలు కొనుక్కోవాలంటే బ్యాంకులో ఇంకా డబ్బులు రాలేదంటే 50,000 అడ్వాన్స్ ఇచ్చాడు నాకు. ఇచ్చిపోయి తీసుకోమ్మా తర్వాత చూసుకోవచ్చులే అన్నాడు. చెరుకు డబ్బులు వచ్చేసాయి, తీసుకున్నాను. 2 సంవత్సరాలు చెరుకు మాకు ఆ గుడి కట్టింది. అప్పట్లో 3,75,000 అయింది ప్రతిష్టతో కూడా. ఇప్పుడైతే 30 కూడా లాభం లేదు. సో మీ మెడిసిన్ కోసం మీకు కావాల్సిన అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ తెలియకుండా చాలా ఉన్నాయి అమ్మ. ఇవే కాకుండా ఇంకా వేరే మెడిసిన్స్ కూడా ఏమన్నా అంటే వేరే డిసీజెస్ కూడా ఏమన్నా చేయాలని అనుకుంటున్నాను. కానీ కొంచెం ఏంటమ్మా అవన్నీ కలెక్ట్ చేసుకోవడం, అవన్నీ డ్రై చేసుకోవడం, పొళ్ళు చేసుకోవడం, అవంతా పాపం ఇప్పుడు వీళ్ళను 10-15 రోజులుగా వేపిస్తున్నాను అనమాట. వాళ్ళే నాకు పొడి చేసిస్తారు, వాళ్ళే అన్ని చేసిస్తారు. అంత టైం నాకు ఇవ్వాలి వాళ్ళు. దానికోసం నేను దాన్ని కంటిన్యూ భాస్కర్ లవణం అట్లాంటివి చాలా ఉన్నాయి. కడుపు నొప్పి కానీ గ్యాస్ ట్రబుల్ కానీ అట్లాంటివి ఉన్నాయి నాకు తెలుసు. కానీ నేనేమో నెమ్ముకు
అదే మా ఆస్మా వస్తుంది కదా, ఆస్మాకు అట్లాంటివి కూడా చేస్తాను నేను. అది అదే వాళ్ళకు టైం కావాలి, నేను వాళ్ళను పట్టుకొని. కానీ వచ్చి మాకు దానికి మెడిసిన్ కావాలి అని అంటే కొంచెం టైం తీసుకొని అయితే చేయిస్తారా? ఇప్పుడు 4 తర్వాత ఓకే. కర్ణాటక నుంచి వచ్చారు. ఏమైందమ్మా మీకు? ఫస్ట్ కుడిసి పార్సి కొట్టిందమ్మా, హాస్పిటల్కి పోయాను. అత్తపల్లి డాక్టర్ నీకేం లేదు, షుగర్ వల్ల ఏం కాలేదు, ఇంటికి వెళ్ళిపో మాత్రలు తీసుకుని చెప్పాడు అమ్మ. ఇంటికి పోయాక పూర్తిగా పడిపోయిందమ్మా, ఇక నా నుంచి కాలేదమ్మా. పిల్లకాయలు ఇది ఏందని చెప్పని వాళ్ళు పెద్దలు మేటలు చెప్తా పలమేరకు వెళ్ళిపోయామమ్మా. పలమేర పోయిన తర్వాత పలమేరలో ఇంటిలో వచ్చారు, ఏం ఇబ్బంది లేదు, బాగవద్దని చెప్పన్నారు. ఆ గ్లాస్ ఔషధం ఇచ్చి మా 500 రూపాయలు డబ్బులు తీసుకొని మందు ఇచ్చారమ్మా. ఆ మందు కంటిన్యూ పాలలో విసి చేయాలా, ఇంకేం తినకూడదని చెప్పన్నారు. మళ్ళీ వారం దాకా మళ్ళీ వెడం చేయబడిపోయిందమ్మా. మళ్ళీ వెడం చేయబడిన తక్షణం మళ్ళీ తీసుకెళ్ళారమ్మా కార్లు వేసుకొని. ఆడికి పోయిన తర్వాత ఏం కాదు, అది వాయు పోద్ది, అది ఈ కంటిన్యూ వాడు మళ్ళీ 10 రోజులు ఎంత శ్రమారు అయిన తర్వాత అమ్మ మళ్ళీ ఇంటికి పోతే చేతులన్నీ కీలు నొప్పులు ఇవన్నీ వాస్తున్నాయమ్మా. అంత లోపల మీ అడ్రస్ చిక్కిందమ్మా. అక్కడే మా ఊరు, కానీ మాకు తెలవదు. మీరు 3 తరాల నుంచి ఇస్తున్నారు సంగతి మాకు తెలవదమ్మా. మా చిన్న కుమారుడు శ్రీకాంత్, పెద్ద అబ్బాయి శ్రీహరి, అండర్గ్రౌండ్ ఎంప్లాయ్ హెట్టిగోడ బెన్స్, వాళ్ళిద్దరు చూసి నాయన మన ఊరు పక్కలోనే ఉంది ఆయన ఔషధం 3 తరాల నుంచి ఇస్తున్నారని చెప్పని వీడియో కాల్ చూశారమ్మా. అప్పుడు మీ దగ్గరకు ఉదయాన్ని వచ్చానమ్మా. అదే అదే మందు తీసుకున్నారు, 6 మాత్రలు ఇచ్చాను మీకు. అది 6 మాత్రలు వేసుకొని తర్వాత అదే పథ్యం అంతా చెప్పాను. గుడ్డు, చేప, మాంసం, ఎర్రగడ్డ, తెల్లగడ్డ, గసాలు, మసాలా అట్లాంటివి ఏం తినకూడదు, మజ్జిగ పోసుకోకూడదు, పెరుగు పోసుకోకూడదు, నీళ్లు వేడి చేసుకొని తాగాలి. తర్వాత గోంగూర, పచ్చిమిరకాయ, వాయువు చేసే వస్తువులు, నెమ్ము చేసే వస్తువులు అంటే టమాటోలు అట్లాంటివి ఏం తినకూడదు. చింతపండు రసం, చింతపండు బాగా తెరలబెట్టుకొని కందిపప్పు రసం తినాలా. ఇంకా కూరలు అన్నీ తినొచ్చు. నేను ప్యాంప్లెట్ ఇస్తాను, ప్యాంప్లెట్లో అన్ని శుద్ధంగా రాసున్నది, దాన్ని చదువుకొని మీరు మందు తీసుకోండి. ఈ మందు వచ్చి మాత్ర వేసుకొని పాలు తాగాలి. అది పొద్దున్నే ఉదయాన్నే 1 మాత్ర పరగడుపున వేసుకుంటే తర్వాత కొంతసేపటికి మీకు బేదులు అవుతాయి. 2-3 సార్లు, 3-4 సార్లు అవ్వచ్చు. అయిన తర్వాత మీరు ఇడ్లీ, కారపొడి, పెద్ద కుమారుడమ్మా, మా తోడుగు మిస్సెస్ అమ్మ, ఆ అమ్మాయి మా మర్దాలమ్మ. ఈమెకు మోకాళ్ళు నొప్పులు, దానికోసం ఇప్పుడు వచ్చారు. అది కూడా అమ్మా ఎన్నో కిత్తాలు బెంగళూరు పోయామమ్మా, రామయ్య హాస్పిటల్, కావేరి, ఏం పోయినా తగ్గలేదమ్మా. ఒక ట్రిప్ వచ్చేసి 70,000-80,000 రూపాయలు బిల్లు చేస్తున్నాం. చూద్దామమ్మా, అంటే అది వాయువు వల్ల అంటే ఎముకలు అరిగిపోయినాయన్నారా? అరగలేదమ్మా, అదే ఏదో చెప్తా ఉంటారమ్మా. అక్కడ ఎముకలు అరిగిపోయి అట్లే ఎముకలు అరిగిపోదమ్మా, డబ్బు కావాలమ్మా. పోయిన తక్షణ వాళ్ళు ఏమంటారమ్మా, MRI స్కానింగ్, CT స్కానింగ్. అది సరేలేమ్మా, అమ్మ ఎక్కడికి పోతే ఏ పద్ధతి ఉంటే వాళ్ళు అట్లా చేస్తారు. దాన్ని మనం కావాలంటే తీసుకునేది, లేకుంటే వదిలేసుకునేది, అంతే. చూసారు కదండి, వేదజనని గారు 2 దశాబ్దాలుగా ఈ ఆయుర్వేద విద్యని ఆవిడ ఎంతో మందికి అందించారంట. వేలల్లో వచ్చి ఇక్కడికి వచ్చి ఆయుర్వేద మందుని యూజ్ చేసుకొని వాళ్ళు పూర్ణ ఆయుష్తో ప్లస్ పరిపూర్ణమైన ఆరోగ్యంతో తిరిగి వెళ్తున్నారు. ఇలా మీ ఇంట్లో కూడా ఎవరైనా మోకాళ్ళ నొప్పులతో కానీ, పక్షవాతంతో కానీ, పైల్స్తో కానీ, లేదా కుక్క కాటుతో కానీ ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే మీరు కూడా ఇక్కడికి వచ్చి ఆయుర్వేదిక్ మందుని వాడి ఆవిడ జస్ట్ ఒక 10 రోజులు మాత్రమే ఇస్తున్నారు.
ఆ 10 రోజులు వాడి ఆవిడ చెప్పిన డైట్ని మనం కానీ కరెక్ట్గా ఫాలో అయితే మనకి ఆరోగ్యం క్యూర్ అవుతుంది అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. ఈ మెడిసిన్ తీసుకునే టైమింగ్స్ చెప్తా అండి. ఇక్కడ మీరు అంటే దూరాభారం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6 to 10 వరకు ఈ మెడిసిన్ ఇస్తారండి. తర్వాత 4 to 6 ఈవినింగ్ 4 to 6 ఇస్తారు. సో ఈ టైమింగ్స్ పెట్టుకొని ఈ టైమింగ్స్ మీరు గుర్తుపెట్టుకొని ఆ టైంలో మీరు అక్కడికి వెళ్ళేలా ప్లాన్ చేసుకోండి. మనకి ఆ మెడిసిన్ వాడినప్పుడు అది మనకి పడితే అది మన బాడీ యాక్సెప్ట్ చేస్తేనే మిగతాది కూడా తర్వాత మిగిలిన 30 రోజులకు కూడా ఆ మందుని వాడుకోండి అని చెప్తున్నారు. ఒకేసారి నేను ఇవ్వను మందు అని అంటున్నారు. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఎవరైనా వస్తే మనం ఓకే మనకు ఒక క్లయింట్ వచ్చేసాడు, ఒక పేషెంట్ వచ్చేసాడు అని చెప్పి 30 రోజులకి 40 రోజులకని మెడిసిన్స్ రాసేస్తున్న రోజులు ఇవి. కానీ ఈవిడ మాత్రము చాలా హానెస్ట్గా మీరు జస్ట్ ముందు ఒక 6 మాత్రలు వాడండి, తర్వాత అది మీకు మీ బాడీ అది యాక్సెప్ట్ చేస్తేనే మిగతా రోజుల్లో కూడా మిగతా తర్వాత వచ్చి మెడిసిన్ తీసుకోండి అని చెప్పి చెప్తున్నారు. సో ఆయుర్వేదిక్ మందిని మన పురాతన కాలంలో హాస్పిటల్స్ అవి లేనప్పుడే మనకి అవన్నీ వాడుతున్నారు. ఇప్పటికి కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ ఇన్ని వస్తున్నా కూడా ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ మందుని వాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. కానీ ఈ ఆయుర్వేదిక్ మందు వల్లే చాలా రోగాలు నయమవుతున్నాయి. మనం ప్రాక్టికల్గా కూడా చూసాము, ఇందాక వాళ్ళు కూడా వచ్చినప్పుడు చెప్పారు. సో మీరు కూడా మీ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఒక్కసారి వచ్చి విజిట్ చేయండి, ఒకసారి వాడి చూడండి. మీకు రిజల్ట్ కనిపిస్తే మళ్ళీ మీరు ఇంకో 10 మందికి చెప్పండి. నమస్తే అండి.